ఈ మాటకి మనం విలువ ఇవ్వాలి అని ఏమన్నా అనుకుంటారా? అన్యులు అనుకుంటారా? అనుకోరు. మరి దేవుని పిల్లలమైనటువంటి మనం అన్యులు అనుకోరు. అవునా కదా? అన్యులు అనుకుంటారండి? అనుకోరు. చూడండి ఒక్కసారి 2వ రాజులు 5వ అధ్యాయంలో సందర్భం ఏమిటంటే, 2వ రాజులు 5వ అధ్యాయంలో సందర్భం ఏమిటంటే, సిరియా రాజు దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరేంటి? నయమాను. ఆయన పేరు నయమాను. ఆయన కుష్ఠరోగి. ఈయనెవరు నయమాను? దేవుడు ఎరిగినవాడా? కాదు. ధర్మశాస్త్రంలో ఉన్నవాడా? కాదు. కానీ ఈ నయమాన్ దగ్గరికి దేవుని మాట వచ్చింది. నయమాన్ దగ్గరికి దేవుని మాట వచ్చింది. కానీ దేవుని మాటను తూచా తప్పకుండా వినాలి అని అనుకున్నవాడు కాదు. చూడండి ఒకసారి 5వ అధ్యాయం మొదటి నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను నొకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను. కానీ అతడు కుష్ఠిరోగి. మంచి పరాక్రమశాలి, కానీ ఆయన ఎవరండి? కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇశ్రాయేల్ రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు, గుంపులుగా వారు వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట? ఆ ఇశ్రాయేల్ రాజ్యం నుంచి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారంట. ఇశ్రాయేల్ రాజ్యం నుంచి చిన్నదాన్ని ఎక్కడ తీసుకొచ్చారు? ఎక్కడికి? నయమాన్ ఇంటికి వచ్చింది. ఇంటికి నయమాన్ వీళ్ళెవరు, వీరి కుటుంబం ఎవరు కూడా దేవుడిని ఎరిగిన వాళ్ళు కాదు. అసలు దేవుడు అంటే తెలియనటువంటి వారు. సో అలాంటి పరిస్థితుల్లో చూడండి 3వ వచనం, 2వ వచనం. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనెను. ఏం చేసింది? యజమానురాలికి సేవ చేస్తుంది కాబట్టి, యజమానురాలు ఎవరు? ఎందుకని? నయమాను యొక్క భార్య. నయమాను భార్యకు సేవ చేస్తుంది కాబట్టి భార్యతో చెబుతోంది. నయమాను యొక్క భార్యతో చెప్తుంది ఏమని? నా యజమానుడి యొక్క కుష్ఠరోగం పోవడానికి ఒక ప్రవక్త షోమ్రోనులో ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. 4వ వచనం. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, నయమాను ఎక్కడికి వెళ్ళాడు? రాజునొద్దకు పోయి. ఆయన రాజు ఎవరైనా? సిరియా రాజు. ఆయన వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు ఏం చేశాడంటే, నేను ఇశ్రాయేల్ రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చాను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నువ్వు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఎవరు బాగు చేయాలంటే? ఎందుకని? ఎవరు బాగు చేయాలి? ఇశ్రాయేల్ రాజు. సిరియా రాజు పంపాడు పత్రికని.
ఇశ్రాయేలు రాజు బాగు చేయాలని. ఇశ్రాయేలు రాజుకి ఎలా ఉంటుందండి? నేనెక్కడ బాగు చేస్తాను, యుద్ధానికి ఒక కారణం వెతుకుతున్నాడు. ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఏముండాలండి? అలా గొడవ అనేది ఏదైనా ఉంటే యుద్ధం చెయ్యాలా లేదా అనేది అర్థమవుతుంది. ముందు మనందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలు ఉన్నది మాత్రం యుద్ధం చేసేస్తాం, చెయ్యం. ఏమన్నా గొడవ ఉంటే యుద్ధం చేస్తాం, లేకపోతే యుద్ధం చెయ్యం. ఇప్పుడు ఇప్పుడు గొడవ ఎలాగూ రేపడానికి చూస్తున్నాడు ఎవరు? సిరియా రాజు పత్రిక పంపాడు. ఎవరిని బాగు చేయమంటున్నాడు? ఎందుకని? స్వస్థత చేయమంటున్నాడు. నయమాన్ని స్వస్థత చేయాలంటే ఎవరు చేయాలి? ఇశ్రాయేలు రాజు చేయాలి. ఇశ్రాయేలు రాజు వల్ల అవుతుందా? అవదు. మనోడు చేతులు ఎత్తేసి బట్టలు చింపేసుకుని చూడండి యుద్ధానికి కారణాన్ని వెతుకుతున్నాడు. ఇలాగా నేను చెయ్యను అంటే ఏమవుతుంది? ఒకవేళ యుద్ధం కూడా చేయడానికి రావచ్చు. అందుకు మనోడు ఏం చేస్తున్నాడంటే, మనోడంటే ఇశ్రాయేలు రాజు ఏం చేస్తున్నాడు? షర్టు చింపుకుని చూడండి 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకు నేను దేవుణ్ణా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుడా. నేను కలహానికి ముందు కలహం వస్తే తర్వాత యుద్ధం చేయొచ్చు, అవును కదా? ఇప్పుడు సమాధానం ఉందనుకోండి, యుద్ధం చేస్తామా? చెయ్యం. ఈ కలహానికి కారణం, యుద్ధం చేయడానికి ముందు కలహం అనమాట. ఆ కారణం వెతికి యుద్ధానికి వస్తాడు అనమాట చేయకపోతే అని భయపడిపోయి ఎవరు? రాజుగారు బట్టలు చింపేసుకుంటున్నాడు. ఈ విషయము ప్రవక్త అయిన ఎలీషాకి తెలిసింది. చూడండి 8వ వచనం. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నువ్వెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను. ఎవరికి వినబడింది? ఎలీషాకు వినబడినప్పుడు వెంటనే ఎలీషా అన్నాడు, రాజుకి వర్తమానం పంపాడు. ఇశ్రాయేలు రాజుకి ఒక ప్రవక్త ఒకడు ఉన్నాడు కదా ఇక్కడ, నా దగ్గరికి రాని అన్నాడు. ఓకే. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. దేవుని మాట వచ్చింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి దేవుని మాట వచ్చింది? ఎవరి దగ్గరికి దేవుని మాట వచ్చింది? కుష్ఠరోగి అయిన నయమానికి దేవుని మాట అందింది. ఇప్పుడు దేవుని మాటను ఏం చేయాలి? వాస్తవానికి గౌరవించాలి, ఇష్టపడాలి, అధికారానికి లోబడాలి. ఇది దేవుని మాట, దేవుని ఇష్టం అది అని ఆలోచన చేయాలి. ఎవరు? నయమాను. దేవుణ్ణి ఎరిగిన వారి పరిస్థితే భయంకరంగా ఉంది. దేవుణ్ణి ఎరగిన వాడు ఎలా ఉంటాడు? దేవుణ్ణి ఎరిగినటువంటి సౌలు ఏం చేశాడు? దేవుడు అంటే ఏంటో అర్థమైనటువంటి సౌలు ఏం చేశాడు? దేవుని ఇష్టాన్ని చేశాడా? చేయలేదు. దేవుని ఆజ్ఞకు సరిగా లోబడ్డా? లేదు. ప్రాధాన్యత ఇవ్వలా. దేవుని అధికారానికి లోబడలా. మరి అలాంటిది ఈయన అన్యదేశపు సైన్యాధిపతి, దేవుడంటే తెలియనటువంటి వాడు దేవుని మాటను తిరస్కరించాడు. మొదటిగా దేవుని ఇష్టాన్ని చేయడానికి ఇష్టపడలా. దేవుని ఇష్టం ఏమిటి అంటే ఏమిటి? దేవుని ఇష్టం నయమాన్ జీవితంలో ఏంటి? దేవుని ఇష్టం ఏంటి నయమాన్ విషయంలో? యోర్దాన్లోకి వెళ్ళి 7 మార్లు మునగాలి యోర్దాన్ నదిలో, అప్పుడు కుష్ఠరోగం పోద్ది అన్నాడు. కానీ ఏమనుకుంటున్నాడు చూడండి నయమాను. 10వ వచనం నుంచి చదివేద్దాం. ఎలీషా, నీవు యోర్దాన్ నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నువ్వు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. 11. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి
రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దేవుని ఇష్టం ఒకటైతే మనుషుని యొక్క ఇష్టము వేరొకటి. ఈయన ఎవరైనా అన్యుడు, దేవుడిని ఎరగనటువంటి వాడు. గుర్తుపెట్టుకో, దేవుని ఇష్టాన్ని, దేవుని ఆజ్ఞను, దేవుని అధికారాన్ని ముందుగా ఏం చేశాడు? తిరస్కరించి. కోపం వచ్చేసిందండి మనిషికి. ఆయన ఇష్టం ఒకటి పెట్టుకుని వెళ్ళాడు. ఆ ప్రవక్త అయిన అనబడే ఆయన నా రోగం తన చేతితో నా రోగం ఎక్కడైతుందో అక్కడ ముట్టి చెయ్యి ఆడించడం ద్వారా స్వస్థపరుస్తాడు అని అనుకున్నాడు. అది తన ఇష్టం, మనుషుని యొక్క ఇష్టం. మరి దేవుని ఇష్టం ఏంటి? దేవుని ఆజ్ఞ ఉంది అక్కడ. దేవుని ఇష్టం తన ఆజ్ఞ ద్వారా తెలియపరిచాడు. తన అధికారానికి లోబడాలని కోరుకుంటున్నాడు. అయితే మొత్తం మీద దేవుడు చెప్పింది చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి ఒకసారి ఏమన్నాడు చూడండి 11వ వచనంలో. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. 12వ వచనం. దమస్కు నదులైన అబానాయును పర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. నిజానికి యోర్దాన్ నది కంటే ఆయన చెబుతున్నటువంటి నదులు మామూలుగా వాటర్ విషయంలోనో లేకపోతే ఉపయోగపడే విధానంలోనో ఆ నదులు శ్రేష్టమై ఉండొచ్చు. ఇప్పుడు స్వస్థత అనేది నదిలో లేదు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా రోగం ఉందనుకోండి, ఇప్పుడు ఆ యోర్దాన్ నదికి వెళ్ళి మునిగితే రోగం పోతుందా? ఎందుకు పోదని అడుగుతున్నా. ఏం లేదు, ఆజ్ఞ లేదు. స్వస్థత దేవుని ఆజ్ఞలో ఉంది. ఆయన ఆ కార్యక్రమం కాదు, ఇంకా వేరే ఏదైనా చెప్పినా ఆయన మాటలో ఉంటుంది, ఆయన చెప్పింది చేయడంలో ఉంటుంది. అందువలన నయమాను ఏం తెచ్చుకున్నాడండి? రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. 13. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా నాకు గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నువ్వు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాన్ నదుల్లో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహముల వలెనై అతడు శుద్ధుడాయెను. పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను అన్నాడు. అందువల్ల మనకు అర్థం కావాలి, ఈ అన్యుడైనటువంటి వాడు కూడా దేవుని మాట వినినప్పుడే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడే, దేవుని అధికారానికి లోబడినప్పుడే స్వస్థత పొందుకున్నాడు. అందువల్ల మనం ఇంకెంత ఎక్కువగా దేవుని మాటను గౌరవించాలి, దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈనాడు దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వనటువంటి ప్రజలు మనకు కనబడుతూ ఉన్నారు. ఈవెన్ క్రైస్తవులు కానీ దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వరు, దేవుని ఇష్టానికి ప్రాధాన్యత ఇవ్వరు, దేవుని అధికారానికి ప్రాధాన్యత ఇవ్వరు. ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తావో, దేవుడు చెప్పిన దానికి ప్రాధాన్యత ఇస్తావు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వనటువంటి వారు ఎలాగూ నాశనం అయిపోయారో మనం చూసుకోం. భక్తిపరులైనటువంటి వారు, భక్తిహీనులు ఎక్కువగా దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వరు. భక్తిపరుడైతే ఒకవేళ పొరబడినా కానీ మళ్ళీ ఏం చేస్తాడు? దేవుని మాటను ఏం చేస్తాడు? పొరబడ్డాడు,
మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ ఆలోచన చేస్తాడు, దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు. ఆలోచన చేయలేదు దేవుని మాట ఏముంటుంది, దేవుని ఆజ్ఞ ఏమై ఉందని. కానీ భక్తిపరుడు అనుకోండి, పరిస్థితులను చూసి తన పరిస్థితుల్ని గమనించినటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడు? దేవునికి ప్రాధాన్యత ఎలాగూ ఇవ్వాలో తెలుసుకుంటూ ఉంటాడు. మనకు తెలిసిన భక్తిపరుడు ఒక ఆయన ఉన్నాడు. 2 సమూయేలు 6వ అధ్యాయము 1 నుంచి ఇలా ఉంది. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవాను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. అందువలన ఇశ్రాయేల్ మందసం, దేవుని మందసం ఇది. దాని గురించి సౌలు కాలంలో వాళ్ళు విచారణ చేయలేదు. సౌలు కాలం ముగిసింది. ఆ తరువాత అంటే సౌలు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు కూడా రాజుగారు విచారణ చేయాల మందసం గురించి. సౌలు తర్వాత రాజు అయినటువంటి దావీదు మాత్రం మన మందసము అంటే మన దేవుని మందసము వేరే చోట ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు మన దేశానికి లేదా యెరూషలేమునికి తీసుకురావాలని ఆలోచన చేశాడు. ఆలోచన చేసినటువంటి ఈయన ఏం చేయాలి? వాస్తవానికి ఏం చేయాలి? ఈయన రాజుగారి దగ్గర ఏముంటుందంటే ఇలా చూడండి, ఇశ్రాయేల్ దేశం మీద అది యూదా రాజ్యము, అది ఇశ్రాయేల్ రాజ్యం. రాజు అవుతూ ఉన్నాడంటే వానికి అభిషేకించబడిన తర్వాత అంటే రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ధర్మశాస్త్ర ప్రతిని ఆయనకి ఇస్తారు. పరిపాలన ఎలా కొనసాగించాలి? ధర్మశాస్త్రం ప్రకారం పరిపాలన చేయాలి రాజుగారు. ఇప్పుడు ఏ పని చేసినా రాజుగారు ఏం చేయాలంటే ధర్మశాస్త్రంలో ఏముందో దాని ప్రకారం చేయాలి. కానీ రాజుగారు మరి రాజుగారి యొక్క స్థితిని బట్టి, స్టేటస్ని బట్టి ఏం చేశాడంటే 30,000 మంది సూర్యులను సమకూర్చుకున్నాడు. ఎంతమంది? వెళ్ళేది ఎక్కడికి? యుద్ధానికా కాదు, కేవలం మందసము తీసుకురావడానికి. 30,000 మంది సూర్యులను సమకూర్చుకుని దేవుని మందసాన్ని తీసుకుని రావాలని ఆలోచన. దేవుని మందసాన్ని తీసుకురావాలని ఆలోచన చేసి తన రాజుగారికి తగ్గట్టుగా ఒక కొత్త బండిని చేయించాడు. కొత్త బండిని చేయించి ఎప్పుడూ కాడి కట్టని ఎద్దుల్ని ఉంచి కొత్త బండి దాని మీద ఎక్కించి మందసాన్ని తీసుకురావాలని ఆలోచన చేశాడు. చూడండి 3వ వచనం నుంచి. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబినాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబినాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేల్ అందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జ చేయి చాపి
దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును వద్ద పడి చనిపోయాను. ఎంత భయంకరం! దావీదు మంచి పని చేయాలనుకున్నాడు. మందసాన్ని తన దగ్గరికి తీసుకు తెచ్చుకోవాలని అనుకున్నాడు. తన దేశం తెచ్చుకోవాలనుకున్నాడు. యెరూషలేము తెచ్చుకోవాలని అనుకున్నాడు. అలాంటి సమయంలో ధర్మశాస్త్రాన్ని విచారణ చేయకుండా మనిషి ధర్మశాస్త్రంలో ఏముంది, లేకపోతే లేవీలను కూడా ఆ విషయాలను అడగకుండా అంతకుముందు ఎలాగూ తరలించేవారో ఒక చోట నుంచి ఇంకొక చోటకి మందసాన్ని ఎలాగూ తరలించేవారో ఆయన జీవితకాలంలో అప్పటి వరకు చూచుండడు. ఎవరు? దావీదు. ఆ విషయాలన్నీ మర్చిపోయి ఉండొచ్చు. అయినప్పటికీ ఏం చేయాలి? ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞ ఏమై ఉన్నది, కొత్త బండి మీద తీసుకెళ్తా ఉన్నాడు. నాకోని కళ్ళం వచ్చింది. ఆ కళ్ళం వచ్చినప్పుడు ఎద్దుకి ఏమైందంటే కాలు జారింది. కాలు జారినప్పుడు ఏమవుతుంది? ఆ కొత్త బండి మీద ఉన్నటువంటి మందసము ఏమవుతుంది? జారిపోతుంది. ఒక సైడ్కి జారిపోయే అవకాశం ఉంది. పడిపోతుందా? దేవుని మందసం పడిపోతుందని పట్టుకున్నాడు. పట్టుకొనగానే దేవుని కోపము రగులుకుని అక్కడికక్కడే ఉజ్జా అనేవాడు చనిపోయాడు. ఎలా ఉంటుంది దావీదుకి? మంచి ఉత్సాహంతో, సంబరాలతో, మ్యూజిక్తో, తన స్టేటస్కి తగినట్లుగా రాజుగారు కాబట్టి 30,000 మంది సూర్యులను పెట్టుకొని సంబరాలతో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక వ్యక్తి చనిపోతే దావీదుకి ఏమనిపిస్తుంది అని నేను అడుగుతున్నా. ఏమనిపిస్తుంది? బాధే కదా. ఒక వ్యక్తి యొక్క ప్రాణం పోయింది అంటే బాధే కదా. అంతే, దాన్ని అక్కడ విడిచిపెట్టే మళ్ళీ విచారణ చేసేటప్పుడు ఎవరిని అడగాలి? ధర్మశాస్త్రంలో ఉన్నది చూడాలి. ఒకవేళ లేవీలు ధర్మశాస్త్రాన్ని చదువుచూ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధాన యాజకులు కానీ వారిని అడగాలి. ధర్మశాస్త్రంలో ఏముందో, ఎలాగూ తరలించాలని ఉందో దాన్ని విచారణ చేయాలి. దేవుని మాట ఏమై ఉన్నదో విచారణ చేయాలి. దాని ప్రకారం మందసాన్ని ఏం చేయాలి? తరలించాలి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం మొదటి నుంచి ఇలా ఉంది. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేవీలలో కహతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి. ఎవరిని ఎందుకని? లేవీల్లో కహతీయులు. ఆ పక్కనే 3వ అధ్యాయంలో 17వ వచనం, లేవి కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనున్నవి. ఏంటంటే గెర్షోను, కహాతు, మెరారి. దీంట్లో లేవీల్లో మళ్ళీ 3 గ్రూపులు, 3 కుమారులను బట్టి 3 గ్రూపులు: గెర్షోను, కహాతు, మెరారి. ఈ కహాతు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా కహాతీయులు. లేవీలే కహాతీయులు, వీళ్ళ పని వేరు. అలాగే గెర్షోనీల పని వేరు, మెరారీల పని వేరు. ఆ ముగ్గురు కూడా వాళ్ళ పనులు వేరువేరుగా ఉంటాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కహతీయుల గురించి చెప్తూ ఉన్నాడు ప్రత్యేకంగా. చూడండి, 4వ అధ్యాయంకి వచ్చేయండి. 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహతీయులు చేయవలసిన సేవ ఏదనగా, ఎవరు చేయాలంటండి? కహతీయులు చేయాలంట. ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు
దండు ప్రయాణమైనప్పుడు ఏం చేస్తారు వాస్తవానికి? ఇలా ఇలా వినాలి. అరణ్యంలో దండు ప్రయాణం అవుతుంది అనుకోండి, ఒక చోట నుంచి ఒక చోటకి ఏం చేయాలి? ఏం చేయాలి? మందసాన్ని కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి తరలించాలి. అలాగే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం ఇవన్నీ ఉంటాయి. ప్రత్యక్ష గుడారం మనం ఆలోచన చేస్తే. సో వీటిలన్నిటిని ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళేటప్పుడు, ఆ సమాజం అంతా ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు అరణ్యంలో ఏం చేయాలి? ఒక చోట ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసిన దాన్ని మళ్ళీ అవన్నీ కూడా ప్యాకప్ అన్నీ కూడా జాగ్రత్తగా తీసి ఇంకొక చోట నుంచి మళ్ళీ ఎక్కడైతే ఆగుతారో అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రత్యక్ష గుడారాన్ని వెయ్యాలి. ఆ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మందసాన్ని కూడా తరలించాలి. రొట్టెల బల్ల, దీపవృక్షం, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా తరలించాలి. ఈ తరలించే పనిలో కహతీయుల యొక్క సేవ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కహతీయుల యొక్క సేవ ఏమిటంటే చెప్తున్నాడు ఇక్కడ. కహతీయులు చేయవలసిన సేవ ఏదనగా 5వ వచనం, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఎవరు కప్పాలి మందసాన్ని? అహరోను యొక్క కుమారులు ఏం చేయాలంటండి? మందసాన్ని ముందుగా కప్పాలి. అడ్డతెర తీసి ముందుగా మందసాన్ని కప్పాలి. తర్వాత ఏం చేయాలి చూడండి, దాని మీద సముద్ర వత్సలపు చర్మమయమైన కప్పును వేసి దాని మీద అంతయు నేల వర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. ఈ పని ఎవరు చేయాలి? అదనమాట. కహతీయులు కాదు, అహరోను కుమారులు ప్రత్యేకంగా చేయాలి. అంతవరకు మందసం దగ్గరికి కహతీయులు రాకూడదు. కర్రలు కూడా, అంటే మందసానికి ఏముంటాయంటే 4 రింగులు ఉంటాయి ఒక చోట నుంచి ఇంకో చోటకి మోసుకెళ్ళడానికి. ఆ కర్రలు కూడా దూర్చాల్సింది ఎవరు? అహరోను కుమారులే దూర్చాలి. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కహతీయుల్ని రంపాలి. చూడండి, సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, దుపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెర చెప్పలను, దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలను కప్పి దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండి మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలిబట్టను పరిచి సముద్రవత్సల చర్మముతో దాన్ని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్ర వత్సల చర్మముతో కప్పి వాటిని దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దోపార్తి, ముండ్లు, గరిటెలు, గిన్నెలనైన బలిపీఠపు ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్ర వత్సల చర్మమయమైన కప్పును దాని మీద పరిచి దాని కర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాన్ని మోయరావలెను. ఎప్పుడు మోయడానికి రావాలి? అహరోను కుమారులు ముందుగా మోయడానికి వారు సిద్ధపరిచినప్పుడు వాటిని తీసుకెళ్ళడానికి మోయడానికి రావాలి. నేను ముందు వచ్చి మందసాన్ని కొంచెం చూస్తాను, ఇలాగా
లేకపోతే ముట్టుకుంటాను, ఈ కార్యక్రమాలు చేయకూడదు. చూడండి 15వ వచనం, 15వ వచనం చూడాలి. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. మోయాలి కానీ మందసాన్ని ముట్టుకోకూడదు. అంటే ఏంటి? ఎంత జాగ్రత్త చూడండి. మందసాన్ని మోయాలి కానీ మందసాన్ని మాత్రం ముట్టుకోకూడదు. ఉజ్జా ఏం చేశాడు? ముట్టుకున్నాడు. పరిస్థితి అది. చూడండి, అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహతీల భారము. అంత మాత్రమేనా అంటే ఇంకొక మాట మాట్లాడుతున్నారు. చూడండి 20వ వచనం, వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. ముట్టుకోకూడదు. రెప్పపాటునైనను పరిశుద్ధ స్థలమును చూడటానికి వారికి అవకాశము దేవుడు. అలాంటిది అసలు మందసం కనపడదు వాస్తవానికి. ముందేమో అడ్డతెరను తీసి ఏం చేశాడు? దాని మీద కప్పాడు. తర్వాత సముద్ర వత్సల తోళ్ళు, తర్వాత నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలను అన్నాడు. 3 రకాల క్లాతులు దాని మీద కప్పుతారన్నమాట. అసలు మందసం కనబడదు. మామూలుగా మందసం వారికి కనబడదు. సో పరిశుద్ధ స్థలమును కానీ చూడటానికి కానీ వీళ్ళు వెళ్ళకూడదు. మందసాన్ని కహతీయులు ముట్టుకోకూడదు. ఎంత జాగ్రత్తగా మోసుకెళ్ళాలో ఆలోచించారు. 4 వచ్చి 2 కర్రలు దూరుస్తారు రెంగిల్లో, 4 మోసుకుని వెళ్ళాలి. వారు భుజముల మీద మోసుకెళ్ళవలసిందే కానీ వారికి ఏం అప్పగించలేదు, అయినా బండ్లు అప్పగించలేదు. పరమందున్నటువంటి దేవుడు ఆజ్ఞాపించింది ఏమై ఉన్నదో, కహతీయుల యొక్క చేయవలసిన పని ఏమిటంటే వారు మందసాన్ని తమ భుజముల మీద మోసుకుని వెళ్ళాలి తప్ప వాటికి బండ్లు మాత్రం దేవుడు అనుగ్రహించలేదు. బండ్లు అంటే ఎద్దుల బండ్లని దేవుడు అనుగ్రహించాల. ఎంత దూరమైనా మోసుకుని వెళ్ళాలి. సో మొట్టమొదటిగా ఇక్కడ దావీదు ఏం చేశాడు? కొత్త బండి చేయించాడు. ఎక్కడైనా విచారణ చేసినట్టు కనబడుతుందా? ధర్మశాస్త్రాన్ని విచారణ చేసినట్టు కనబడట్లా. అంతకుముందు మోసిన వాళ్ళు కాదు, మోస్తుంటే ఎలా మోసారో చూసిన వాళ్ళు కాదు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఉండి ధర్మశాస్త్రాన్ని విచారణ చేయకుండా అసలు దేవుని మాట ఏమై ఉంది అనే విషయాన్ని విచారణ చేయని కారణాన ఉజ్జా అనేవాడు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమో చూడండి. 13వ అధ్యాయంలో దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నా. యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసము నొద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకొని పోవుదుననుకొని మందసమును తన యొద్దకు దావీదుపురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయాను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను. ఈ మాట ఉన్నాడు. అరే మందసాన్ని ఆయన ఇంట్లో ఉంచితే మళ్ళీ దేవుడు ఆ ఇంటిని అంతటిని ఆశీర్వదించాడు అని ఆలోచన చేసి 15వ అధ్యాయంలో చూడండి. 15వ అధ్యాయం, దావీదు తన కొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను. దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనినని చెప్పి
వారు తప్ప మరి ఎవరునూ దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చుటకై ఇశ్రాయేలునందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. ఆ తర్వాత దేవుడు చెప్పినట్లుగా కొత్త బండి ఈ కార్యక్రమాలు ఏం కాకుండా భుజముల మీద మోసుకొని తీసుకొని వచ్చే ఏర్పాటుని దావీదు చేసినట్లుగా మనకు కనబడుతోంది. అయితే ఆయన ఏమంటున్నాడు చూడండి, 13వ వచనం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలెను. అందువలన అంతకుముందు వారు విచారణ చేయకుండుట చేతను విధిని బట్టి ఏం చేయాలి, ఎలాగూ తరలించాలనేది. 2, వారు ఎప్పుడు అంతకుముందు మందసాన్ని ఒక చోట నుండి ఇంకొక చోటకి తీసుకురాలా, ఎక్స్పీరియన్స్ లేదు. అందువలన ఆ రెండు కారణాల చేత వారికి తెలియని పని ఎప్పుడైతే చేశారో ఖచ్చితంగా నాశనము సంభవించింది. ఉజ్జా అనేవాడు చనిపోవడం మనం చూస్తాం. అంటే దావీదు భక్తిపరుడైనటువంటి ఈయన తన జీవితంలో ఒక పని చేస్తున్నప్పుడు జరిగిన దాన్ని ఆలోచన చేసి మళ్ళీ ధర్మశాస్త్రాన్ని విచారణ చేసి దేవుని ఆజ్ఞ ఏమై ఉంది ఈ పనికి అని విచారణ చేసి పూనుకొని అలాగూ దేవుని వాక్యానుసారంగా రెండవసారి చేసినటువంటి వాడు. అందువలన తద్వారా ఏమైందంటే మందసము దావీదు ఏ ప్రదేశానికైతే ఏ స్థలంలోకి అయితే తీసుకురావాలనుకున్నాడో ఆ ప్రదేశానికి దేవుని వాక్యానుసారంగా మందసాన్ని తరలించడం జరిగింది. అందువలన మనకి దావీదు విషయంలో కూడా మనం చూస్తే ఏమర్థమవుతుందంటే దేవుని ఆజ్ఞ ఏమై ఉందో ఆ ఆజ్ఞను మనం ఎప్పుడు కూడా విచారణ చేయాలి. దేవుని ఆజ్ఞకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మనకిష్టమైంది మనం ఎలా పడితే అలా చేద్దాం అనుకుంటే దావీదు చేసినట్లుగానే ఉంటుంది జీవితాల్లో. మనం ఒకటి అనుకుంటాం, అలా చేసేయడం కాదు. ఒకడు తన మార్గం ఏమనుకోవచ్చు, సరైన మార్గము ఇది అనుకోవచ్చు వాడు చేస్తున్నటువంటి మార్గం, కానీ అది తుదకు మరణానికి దారి చేస్తుంది. తన ఎదుట ఉన్నటువంటి మార్గము లేకపోతే తను అనుసరిస్తున్నటువంటి మార్గము తన ఇష్టానుసారంగా జరిగిస్తూ ఇది మంచి మార్గం అని అనుకోవచ్చు, ఇది పర్వాలేదు ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు, కానీ తుదకి ఏమవుతుంది, దేవుని ఆజ్ఞ కాకుండా వేరొకటి చేస్తే తుదకి దాని పర్యవసానం ఎలా మిగులుతుంది మన జీవితాల్లో అని ఆలోచన చేయాల్సినటువంటి వారమై మనం. అందువల్ల దేవుని వాక్యానికి దేవుని ఇష్టానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి మన జీవితం. భయంకరమైన పరిస్థితుల్లో పాత నిబంధన చదివినప్పుడల్లా మనకేమర్థమవుతుంది, మనకి బుద్ధి కలగడానికి ఆయన రాయించి ఉంచు. ఈనాడు కొత్త నిబంధన ప్రకారం నువ్వు నేను ఆయన ఆజ్ఞను మేరకుండా, ఆయన ఆజ్ఞ అంటే ఆయన ఇష్టం, ఆయన ఆజ్ఞ అంటే ఆయన అధికారం. ఆజ్ఞ ఎక్కడ ఉందో ఆయన ఇష్టం ఉంటుంది, అక్కడ ఆజ్ఞ ఎక్కడ ఉందో అక్కడ ఆయన అధికారం ఉంటుంది. ఆ మూడిట్లకి మనం ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవునికి ఎప్పుడైతే మనం ప్రాధాన్యత ఇస్తామో దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతాం. దేవుడు చెప్పినట్లు ఎప్పుడైతే బ్రతుకుతున్నామో చివరికి మనం మన గమ్యస్థానాన్ని చేరుకునే అవకాశము ఉంటుంది. అలా కాకపోతే దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా మనం బ్రతికి శాపగ్రస్తులమై రెండో మరణానికి పాత్రులుగా మనం వెళ్తూ ఉంటే ఎవరిది లోపం? ఎవరు నిందిస్తావు రేపొద్దున? చాలామంది నేను దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతున్నానండి, క్రిస్టియన్ కుటుంబంలోనే పుట్టానండి,
చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవునేనండి, ఇలాంటి కథలు చెప్పేవాళ్ళు ఉంటారు చాలామంది. కానీ దేవుని వాక్యానుసారంగా బ్రతకరు. దేవుని వాక్యానుసారంగా బ్రతకరు, కానీ ఇలాంటి కథలు మాట్లాడుతూ ఉంటారు. నేను క్రైస్తవుడినండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. దేవుడు నీకు ఇష్టమైతే ఆయన ఇష్టాన్ని నెరవేర్చు. నా దేవుడు నా దేవుడు అని చెప్పుకుంటా ఉంటే ఆ దేవుని మాటకి ప్రాధాన్యత ఇవ్వు. ఆయన అధికారానికి లోబడు. అవి చేస్తే చాలు. మన జీవితంలో చేయాల్సిందేంటి? ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చడమే. అప్పుడు ఆయనకి మనం ప్రాధాన్యత ఇచ్చే వారంగా ఆయన ఎదుట కనపడతాం. అలాంటి వారి ఎడల ఆయన సంతోషపడతాడు. దేవుని ఇష్టాన్ని మనం జరిగిస్తున్నాం అనుకోండి, దేవుడు సంతోషిస్తాడు. అలాంటి కార్యాలు మనందరం చేయాలని దేవునికి మనందరి జీవితాల్లో మనం మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తాను.